రేగు పండు చట్నీ అండి. దీనికి మరీ పండుగా కాకుండా మరీ కచ్చగా కాకుండా ఇలా కొంచెం దోరగా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనము వీటిని కడిగినాక ఈ తొడిమెలు తీసుకోవాలి, లేదు అంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ తీసి వచ్చిన దానికైతే మనం ఏం చేయలేము, బట్ మనమైతే కడిగినాక మాత్రమే తొడిమెలు తీసి నీట్గా శుభ్రంగా తడి లేకుండా చూసి పచ్చడి చేసుకోవాలి. ఇలా చిన్నవి అయితే ఇంకా బాగుంటుంది, బట్ నాకు ఇవి కొన్నే దొరికినాయి, అందుకని ఇవి కొనుక్కొచ్చినాయి. ఇవి కొన్ని కలిపి చట్నీ చేస్తున్నాను. ఇది మేము టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండే, చెట్టు వాళ్ళు ఇచ్చారు నాకు తినమని. నేను రేగు పళ్ళను ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు పొడి బట్టలో వేసి ఆరబెట్టుకొని ఇవన్నీ తీసేసి రెడీగా పెట్టుకుంటాను. ఇందులోకి మనము చిక్కుడుగాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడికి. నేను అన్ని బాగా కడిగి ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకున్నాను. ఇవి ఒక్కొక్కటి తుడుచుకుంటూ ఈ తొడిమెలు తీసుకొని ఇప్పుడు రెడీగా పెట్టుకుంటాను పచ్చడి కోసం. రేగు పళ్ళన్నీ ఆరిపోయే వరకు మనము చట్నీకి తాలింపు తీసుకొని రెడీ పెట్టేసుకుందాం. కచ్చా పచ్చగా దంచిన ఓన్లీ వెల్లుల్లిపాయ మాత్రమే. సరిపడ నూనె పెట్టుకొని నూనె వేడయ్యాక ఆవాలు చిట్టుపట్టలాడాక జీలకర్ర, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, కొంచెం పసుపు పదన లేకుండా తుడుచుకొని ఇలా తొడిమెలన్నీ తీసేసుకొని పచ్చిమిర్చి, ఇందులోకి ఖచ్చితంగా చిక్కుడుకాయ వేస్తారు. నా దగ్గర అయితే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అవైలబుల్ లేదు, నేను తెప్పించినాక యాడ్ చేసుకుంటా. ఆవపొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి, పండు మిరపకాయల సీజన్లో నేను ఇలా మిరం రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కిలో పండు మిరపకాయలకు 1/2 కిలో ఉప్పు వేసి నేను పెట్టుకుంటాను ఇలా. ఇప్పుడు దీంతో నేను పచ్చడి చేస్తున్నా. తాలింపు చల్లారిపోయింది. మనం ఇందులో పండు మిరకు సరిపడ ఉప్పు మాత్రమే వేసుకున్నాము. ఈ పచ్చడికి కాయలకు తాలింపుకు సరిపడ కొంచెం ఉప్పు పైనుంచి యాడ్ చేసుకోవాలి. నేను ఇంత ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడికి ఉప్పు కరెక్ట్గా లేకపోతే పాడైపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలకు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది నిల్వ పచ్చడి అండి, పాడవ్వదు. ఒకవేళ మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రేగుపళ్ళు పచ్చడి ఇప్పుడు సీజన్ కదా, సీజన్లో మనకు చాలా బాగా దొరుకుతుంది రేగుపళ్ళు. చిన్న రేగుపళ్ళు తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు పండుమిరం లేకపోతే పొడి కారంలో కూడా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి. ఇది కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి. నాకు తెలిసి అన్నీ సరిపోయినాయి అనుకుంటా. లేదు అంటే కొంచెం రైస్లో కలుపుకొని తిని చూసాక ఏమన్నా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు.